ఎంతగాలము కదా ఈ దేహధారణము, ఉపోద్ఘాతం, ఈ సంకీర్తన సంసార హేయతను, లౌకిక జీవితం పట్ల విరక్తిని ప్రబోధిస్తుంది. మనిషి తన దేహంపై ఉన్న మమకారంతో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఆ కష్టాలకు మూలకారణం శ్రీవేంకటేశ్వరుని కొలవకపోవడమే అయ్యా ఇక్కడ స్పష్టం చేశారు. తెలుగు సారాంశం: ఈ దేహాన్ని ధరించి ఇంకా ఎంతకాలం ఇలా చింతలతో, విచారాలతో చిక్కుబడి ఉండాలి? మోహం అనే వలలో చిక్కుకోవడం వల్లే కదా అంతులేని గర్భ నరకాలను అనుభవించాల్సి వస్తోంది. పాపాలు చేయడం వల్లే కదా ఆపదలతో కూడిన ఈ శరీరాన్ని మోయాల్సి వస్తోంది. మనకు అత్యంత హితుడైన వెంకటేశ్వరుని సేవించకపోవడం వల్లే కదా నరకం అనే బావిలో పడిపోతున్నాము. ఆ స్వామి కరుణ లభించకపోవడం వల్లే కదా ఇతరులను బతిమాలుతూ దిక్కులేని వారిలా తిరుగుతున్నాము. ఇంగ్లీష్ సమ్మరీ. In this philosophical hymn, Annamaya questions how long one must endure the burden of this physical body and its continuous cycle of worries. He explains that due to being caught in the net of delusion, moha, one undergoes the agony of rebirths. Carrying a body filled with calamities is a result of accumulated sins. He emphasizes that failing to worship Lord Venkateshwar leads one into the pit of hell. Without his grace, a person is forced to wander helplessly, begging for worldly fulfillments. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఎంతగాలము కదా ఈ దేహధారణము, చింతాపరంపరల జిక్కువడవలనే. భావము: ఈ శరీరాన్ని మోస్తూ ఇంకా ఎంతకాలం ఉండాలి? ఒకదాని తరువాత ఒకటి వచ్చే ఈ విచారాల, చింతల వరుసలో ఎన్నాళ్లు ఇలా చిక్కుకుపోవాలి? వివరణ. దేహం ఉన్నంత కాలం వ్యాధులు, ఆకలి, కోరికలు వంటి చింతలు తప్పవని, ఈ బంధనం నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో అని అన్నమయ్య ఆవేదన చెందుతున్నారు. చరణం 1. పడిగొన్న మోహంబు వలల దగులై కదా కడలేని గర్భనరకము లీదవలనే, నడిమి సుఖముల చేత ననుపుసేయగదా తొడరి హేయపు దిడ్డి దూరాడవలనే. భావము: బలమైన మోహం అనే వలలో చిక్కుకోవడం వల్లే కదా అంతులేని పుట్టుకలనే గర్భ నరకాలను ఈదాల్సి వస్తోంది. మధ్యలో కలిగే అల్ప సుఖాల కోసం ఆశపడటం వల్లే కదా ఈ అసహ్యకరమైన దేహ ద్వారాల గుండా మళ్లీ మళ్లీ జన్మించాల్సి వస్తోంది. వివరణ. జన్మను అన్నమయ్య నరకంతో పోల్చారు. తల్లి గర్భంలో శిశువు పడే వేదన నరకయాతనతో సమానమని, దానికి కారణం మనలోని మోహమేనని చెప్పారు. చరణం 2. పాపపుంజములచే బట్టువడగాగదా ఆపదలతోడి దేహము మోవవలనే, చూపులకు లోనైన సుఖముగానక కదా దీపన భ్రాంతిచే దిరిగాడవలనే. భావము: మనం చేసిన పాపాల సమూహం వల్లే కదా ఎన్నో ఆపదలకు నిలయమైన ఈ దేహాన్ని మోయాల్సి వస్తోంది. యాలకు కనిపించే సుఖం నిజమైనది కాదని తెలియక, ఎండమావులను చూసి నీరు అనుకునే భ్రాంతి, దీపన భ్రాంతి తో లోకంలో తిరుగుతున్నాము. వివరణ. ఎండమావిని చూసి నీరు అనుకుని జింక ఎలా పరిగెడుతుందో, మనిషి కూడా అశాశ్వత సుఖాలను చూసి శాశ్వతం అనుకుని భ్రమపడుతున్నాడని దీపన భ్రాంతి ద్వారా వివరించారు. చరణం 3. హితుడైన తిరువేంకటేశు గొలువక కదా పత్రిలేని నరక కూపమున బడవలనే, అతని కరుణారసంబబ్బకుండగదా బతిమాలినలుగడల పారాడవలనే. భావము: మనకు అసలైన మేలు చేసే ఆ వెంకటేశ్వరుని కొలవకపోవడం వల్లే కదా ఆధారం లేని నరకమనే బావిలో కూపము పడవలసి వస్తోంది. ఆ స్వామి దయ అనే అమృతం మనకు దక్కకపోవడం వల్లే కదా లోకంలో అందరినీ బతిమాలుతూ దిక్కులు పట్టి తిరగాల్సి వస్తోంది. వివరణ. అన్ని సమస్యలకు పరిష్కారం భగవంతుని శరణాగతి మాత్రమే. అది లేకపోతే మనిషి ఈ లోకముక బిచ్చగాడిలా అల్ప సుఖాల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్య బోధను అందిస్తుంది. దేహ నిరసన, శరీరం ఆపదలకు నిలయమని, దీన్ని శాశ్వతం అనుకోవడం అజ్ఞానమని గుర్తుచేస్తుంది. కర్మ సిద్ధాంతం. మనం పడే కష్టాలకు మన పాపాలే కారణమని, ఆ పాపాలను తొలగించుకోవడానికి దైవ చింతన అవసరమని చెబుతుంది. ముక్తి మార్గం. లోకంలోని సుఖాలు ఎండమావుల వంటివి. నిజమైన సుఖం శ్రీ వెంకటేశ్వరుని కరుణారసంలోనే ఉంది. తెలిసిన దెలియుడు తెలియనివారలు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన పరమాత్మ తత్వజ్ఞానాన్ని బోధిస్తుంది.
భగవంతుడిని తెలుసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు, అది కేవలం జ్ఞానులకే సాధ్యమని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. పరమాత్మ ఒక్కడే అయినా ఆయన వివిధ కోణాల్లో దేవతలు, రాక్షసులు, మునులు, సామాన్యులు ఎలా కనిపిస్తారో వివరిస్తూ ఆయనే వెంకట విభుడని ముగించారు. తెలుగు సారాంశం: ఓ జనులారా, మీకు తెలివి ఉంటే భగవంతుని తత్వాన్ని తెలుసుకోండి, తెలియని వారు పక్కకు తొలగండి. ఈయన తత్వం బ్రహ్మాదులే తెలుసు. భక్తులకు వరాలనిచ్చే ఈ స్వామి రాక్షసులకు మాత్రం భయంకరమైన శత్రువు. మునులకు కైవల్యాన్ని, మోక్షాన్ని ఇచ్చే నిధి. చదువులేని జడులకు, సామాన్యులకు కేవలం ఒక యాదవ కులంలో పుట్టిన బాలుడు కృష్ణుడు. సర్వశక్తిమంతుడైన ఆ ఆద్యుడే ఈ శ్రీ వెంకటేశ్వరుడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya emphasizes that understanding the divine is a matter of wisdom and perception. He asserts that while Brahma and other high deities recognize his true nature, commoners might miss it. He describes the Lord as a benefactor to gods and a terror to demons. To sages, he is the source of salvation, cavalier, but to the ignorant, he appears merely as a member of the Yadav clan. Ultimately, the poet identifies this eternal, invincible, and supreme power as Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: తెలిసిన దెలియుడు తెలియని వారలు తొలగుడు బ్రహ్మాదులే ఎరుగుదరు. భావము: భగవంతుని గురించి తెలుసుకునే శక్తి ఉన్నవారు తెలుసుకోండి, ఆ ఆసక్తి లేనివారు లేదా తెలియని వారు పక్కకు తప్పుకోండి. ఎందుకంటే ఆయన వైభవం బ్రహ్మ మొదలైన దేవతలకు మాత్రమే పూర్తి స్థాయిలో తెలుసు. వివరణ: ఆధ్యాత్మికత అనేది బలవంతంగా వచ్చేది కాదు, అది అంతరంగిక జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. పరమాత్మతత్వం అత్యంత గూఢమైనదని అన్నమయ్య ఇక్కడ హెచ్చరిస్తున్నారు. చరణం 1: వరదు డఖిల దేవతలకు వందిడు, గరదు డసురలకు గంటకుడు, పరమాత్ముడంబుజభవ శివాదులకు బరుల కెల్ల మువ్వరలో నొక్డు. భావము: ఈయన దేవతలందరికీ వందనీయుడు మరియు వరాలనిచ్చే వరదుడు. కాని రాక్షసులకు, అసురులకు మాత్రం విషం వంటివాడు, గరదుడు మరియు శత్రువు. బ్రహ్మ, శివులకు ఈయన పరమాత్మ, ఇతర సామాన్యులకు మాత్రం త్రిమూర్తులలో ఒకడిగా కనిపిస్తాడు. వివరణ: భగవంతుడు తనను ఆశ్రయించే వారి స్వభావాన్ని బట్టి మారుతుంటాడు. రాక్షసులకు సంహర్తగా, దేవతలకు రక్షకుడిగా ఉండటం ఆయన లీల. చరణం 2: దేవుడు సనకాది మునులకును పర దైవమఖిల వేదములకును కైవల్యమొసగు ఘననిధి. విధికి, మహవిధి, జడులకు యాదవకులుడు. భావము: సనకాది మునులకు ఈయన పరమదైవం, వేదాలకు ఈయన ప్రతిపాద్యమైన పరదైవం. మోక్షాన్ని, కైవల్యాన్ని ఇచ్చే గొప్ప నిధి. బ్రహ్మదేవునికే విధిని నిర్ణయించేవాడు. అయితే జ్ఞానం లేని జడులకు మాత్రం కేవలం యాదవ కులంలో పుట్టిన మనిషిలా కనిపిస్తాడు. వివరణ: ఇక్కడ అన్నమయ్య ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. శ్రీకృష్ణుడిని చూసి కొందరు కేవలం ఒక యాదవుడు అనుకున్నారు, జడులు. కాని జ్ఞానులు ఆయనను సాక్షాత్తు పరబ్రహ్మగా గుర్తించారు. చరణం 3: ఆద్యుడచలుడు మహభూత మితడ, భేద్యుడ సాధ్యుడు భీకరుడు, సద్యహఫలదుడు సకలమునులకును వేద్యురెడితడెపో వెంకట విభుడు. భావము: ఈయన ఆది అంతము లేనివాడు, నిశ్చలుడు, గొప్పదైన పంచభూత స్వరూపుడు. ఎవరికీ లొంగనివాడు, అభేదు, దుష్టులకు భయంకరుడు. మునులు కోరుకున్న వెంటనే ఫలితాన్ని ఇచ్చేవాడు. ఇన్ని గుణాలున్న ఆ పరమాత్మ మరెవరో కాదు, తిరుమల వెంకటేశ్వరుడే. వివరణ: సర్వవ్యాపి అయిన ఆ పరబ్రహ్మయే భక్తుల కోసం తిరుమల కొండపై వెంకటేశ్వరునిగా అవతరించాడని అన్నమయ్య కీర్తనను మంగళాంతం చేశారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన దృక్పథం, పర్సెప్షన్ గురించి ప్రబోధిస్తుంది. జ్ఞానస్థాయి: భగవంతుడు మన కంటికి ఎలా కనిపిస్తాడనేది మన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. జడుడికి మనిషిలా, మునికి మోక్షనిధిలా కనిపిస్తాడు. ఏకత్వం: పరమాత్మ ఒక్కడే అయినా ఆయన కార్యాలు, రూపాలు భిన్నంగా ఉంటాయి. వెంకటేశ్వర తత్వం: సమస్త వేదాలు, పురాణాలు కీర్తించే ఆ పరబ్రహ్మ వెంకటేశ్వరుడే అని అన్నమయ్య పునరుద్ఘాటించారు. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన ఉపోద్ఘాతం,
ఈ సంకీర్తన సామాజిక సమానత్వాన్ని మరియు భక్తి యొక్క ప్రాధాన్యతను చాటి చెబుతుంది. కేవలం గొప్ప కులంలో పుట్టినంత మాత్రాన లేదా వేదాలు చదివినంత మాత్రాన ఒకడు ఘనుడు కాలేడని, భగవంతుని పాద సేవ చేసేవాడే అసలైన ఘనుడని అన్నమయ్య ఇక్కడ నిరూపించారు. ఇది బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే కీర్తనకు సమానమైన భావజాలం కలిగిన కీర్తన. తెలుగు సారాంశం: ఉన్నత కులంలో పుట్టినా, తక్కువ కులంలో పుట్టినా సత్యాన్ని తెలుసుకున్న వాడే అసలైన ఘనుడు. వేదాలు చదివి కూడా హరిభక్తి లేని సోమయాజి కంటే, ఏమీ లేని కులహీనుడైనా విష్ణు భక్తుడైతే అతడే గొప్పవాడు. వేదాంతాలు చదివి భక్తి లేని సన్యాసి కంటే, అంత్యజాతిలో పుట్టి విష్ణువును వెతికేవాడే ఘనుడు. శ్రీ వెంకటేశ్వరుని దాసుడు కాకుండా తపస్సు చేసేవారికంటే, ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించేవాడే అందరికంటే గొప్పవాడు. English summary: In this powerful hymn, Annamaya asserts that true greatness is determined by devotion, not by birth or social status. He argues that a scholar of the Vedas without devotion is inferior to a person of humble birth who sincerely serves the Lord. Whether one is a sannyasi or a commoner, if they lack love for Hari, their status is meaningless. Ultimately, the poet concludes that a true devotee who partakes in the grace, prasadam, of Lord Venkateshwar is the noblest of all. వివరణాత్మక విశ్లేషణ పల్లవి. ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్క మెరిగిన మహానిత్యుడే ఘనుడు. భావము: ఉన్నత కులంలో జన్మించినా లేక తక్కువ కులంలో జన్మించినా సత్యాన్ని, నిక్కము తెలుసుకున్నవాడు, పరమాత్మ చింతనలో ఉండేవాడే గొప్పవాడు. వివరణ: సమాజం కులాన్ని బట్టి గౌరవాన్ని ఇస్తుంది, కాని దైవం మాత్రం ఆత్మజ్ఞానాన్ని, భక్తిని బట్టే గుర్తిస్తుందని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1. వేదములు చదివియును విముఖుడై హరిభక్తి యాచరించని సోమయాజి కంటే, ఏదీయునులేని కులహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు. భావము: 4 వేదాలు చదివి, యజ్ఞయాగాదులు సోమయాజి చేసిన హరిభక్తి పట్ల విముఖంగా ఉన్న గొప్ప కులజుడి కంటే, ఏ ఆస్తిపాస్తులు లేని నిరుపేద, కులహీనుడైన విష్ణు పాదాలను సేవించే భక్తుడే గొప్పవాడు. వివరణ: పాండిత్యం కంటే హృదయంలో ఉండే భక్తి ముఖ్యం. చదువు అహంకారాన్ని పెంచవచ్చు, కాని భక్తి వినయాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది. చరణం 2. పరమగు వేదాంత పఠన దొరికియు సదా, హరిభక్తి లేని సన్యాసి కంటే, సరవిమాలిన యంత్యజాతి కులజుడైన నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు. భావము: గొప్పవైన వేదాంతాలను వల్లించి కూడా మనసులో హరిభక్తి లేని సన్యాసి కంటే, లోకం తక్కువగా చూసే అంత్యజాతిలో పుట్టిన వ్యక్తి విష్ణువు కోసం పరితపిస్తూ ఆయనను వెతికితే అతడే గొప్పవాడు. వివరణ: కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యాసి కాలేడు. భగవంతుని కోసం ఆరాటపడే ప్రతి గుండె పవిత్రమైనదే అని ఇక్కడ భావం. చరణం 3. వినియు చదివియును శ్రీ విభుని దాసుడుగాక, తనువు వేపుచునుండు తపస్సి కంటే, ఎనలేని శ్రీ వెంకటేశు ప్రసాదాన్న మనుభవించిన యాతడప్పుడే ఘనుడు. భావము: పురాణాలు విని, శాస్త్రాలు చదివి కూడా ఆ శ్రీమన్నారాయణుడికి దాసుడు కాకుండా, శరీరాన్ని కఠినమైన తపస్తో కష్టపెట్టే తపస్వి కంటే, సాటిలేని శ్రీ వెంకటేశ్వరుని ప్రసాదాన్ని భక్తితో స్వీకరించే భక్తుడే అందరికంటే ఘనుడు. వివరణ: భగవంతుని ప్రసాదం అంటే కేవలం ఆహారం కాదు, ఆయన అనుగ్రహం. కఠినమైన తపస్సు కంటే స్వామికి శరణాగతుడై ఆయన ఇచ్చేదానిని స్వీకరించడం సులభమైన మరియు శ్రేష్టమైన మార్గం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, స్పిరిచువల్ డెమోక్రసీ గురించి ప్రబోధిస్తుంది. సమదృష్టి: భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. కులం అనేది కేవలం దేహానికి సంబంధించింది, ఆత్మకు కాదు. భక్తి శ్రేష్టత: భక్తి లేని పాండిత్యం వాసన లేని పువ్వు వంటిది. ప్రసాద మహిమ: తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రసాదం స్వీకరించడం అంటే ఆయన కరుణా కటాక్షాన్ని పొందడం. అది పొందినవాడు జన్మధన్యుడు. కనుగొనగా జీవు డెరగడుగాక ఎరిగినను. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఆత్మజ్ఞాన ప్రబోధకం. మనిషి తన అవసరాల కోసం ఇతరులను యాచిస్తాడు, పనులు చేస్తాడు. కాని అవే పనులను భగవంతుని కోసం చేస్తే అంతులేని సంపదలు, మోక్షం లభిస్తాయని ఈ కీర్తన
జీవుడు తన అజ్ఞానం వల్ల ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాడని అన్నమయ్య విశ్లేషించారు. తెలుగు సారాంశం: ఆలోచించి చూస్తే జీవుడికి అసలు విషయం తెలియడం లేదు. ఒకవేళ తెలిస్తే అంతులేని వైభవాలు అప్పుడే లభించేవి కదా. ఎవరినో ఒకరిని అడగడానికి విసుగు చెందని ఈ నోరు పరమాత్మను ఒక్కసారి ప్రార్థిస్తే కోరికలన్నీ తీరేవి కదా. ఎందరికో నమస్కరించే ఈ చేతులు ఒక్కసారి హరిని పూజిస్తే శుభాలు చేకూరేవి కదా. దేనికోసం పడితే దానికోసం తపించే ఈ మనసు ఒక్కసారి వెంకటేశ్వరుని కొలిస్తే శాశ్వత సంపదలు లభించేవి కదా. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ హిమ్, అన్నమయ్య observes that a living being, Jiva, is caught in ignorance. He suggests that if one truly understood the path of devotion, they would instantly attain immense glory. The mouth, which tirelessly begs others, should praise the Lord to fulfill all desires. The hands, which bow to the unworthy, should worship Hari for immediate blessings. The mind, which constantly wanders and tires itself with worldly thoughts, should serve Lord Venkateshwar to gain eternal and undiminished wealth. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: కనుగొనగా జీవు డెరగడుగాక ఎరిగినను ఆనవరత విభవంబులప్పుడే రావా. భావము: పరిశీలించి చూస్తే జీవుడు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఒకవేళ ఆ నిజాన్ని గనుక తెలుసుకుంటే నిరంతరమైన గొప్ప వైభవాలు అతనికి అప్పుడే వెంటనే లభించవా. వివరణ: భగవంతుని తెలుసుకోవడం అంటే ఆయన మీద నమ్మకం ఉంచడం. ఆ నమ్మకం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఇక్కడ భావం. చరణం 1: విసుగకెవ్వరినైన వేడనేర్చన నోరు, దెసలకును బలుమారు తెరచు నోరు, వసుధాకడతురు దడవదుగాక తడవినను, ఎసగగోరికలు తనకిప్పుడే రావా. భావము: ఎవరినైనా యాచించడానికి, అడగడానికి ఏమాత్రం విసుగు చెందని ఈ నోరు అన్ని దిక్కులా తిరిగి అనవసరపు మాటలు మాట్లాడుతుంది. కాని భూదేవికి భర్త అయిన ఆ పరమాత్మను ఒక్కసారి తలవదు. ఒకవేళ తలచుకుంటే కోరికలన్నీ ఇప్పుడే తీరవా. వివరణ: మనిషి తన మాటలను లౌకిక ప్రయోజనాల కోసం వృధా చేస్తున్నాడని, దాన్ని భగవంతుని ప్రార్థన వైపు మళ్లించాలని అన్నమయ్య సూచించారు. చరణం 2: ముదమంది ఎవ్వరికీ మ్రొక్కనేర్చన చేయి, పొదిగి యధములను అడుగబూను చేయి, ఆదన హరి పూజ సేయదుగాక చేసినను, ఎదురెదర కోరికలు ఇప్పుడే రావా. భావము: ఎంతో సంతోషంగా ఎందరికో నమస్కారాలు చేసే ఈ చేయి అల్పమైన వారిని ధనం కోసం అడుగుతుంది. కాని సరైన సమయంలో ఆ శ్రీహరిని పూజించదు. ఒకవేళ పూజిస్తే కోరుకున్నవన్నీ కళ్ల ముందే ప్రత్యక్షం కావా. వివరణ: చేతులు భగవంతుని అర్చన కోసమే పుట్టాయని, వాటిని నీచమైన పనులకు వాడటం వల్ల ఫలితం ఉండదని భావం. చరణం 3: తడైకేమిటికైన తమకమందడి మనసు, ఆడరి ఏమిటికైన నలయు మనసు, వడి వెంకటేసు గొలువదుగాక కొలిచినను, బడిబడి చెడని సంపద లిట్లు రావా. భావము: ప్రతి చిన్న విషయానికి ఆరాటపడిపోయే తమకమందడి ఈ మనసు అనవసరమైన వాటిని తలచుకుని అలసిపోతుంది. కాని వేగంగా వెళ్లి వెంకటేశ్వరుని కొలవదు. ఒకవేళ కొలిస్తే ఎప్పటికీ నశించని, చెడని గొప్ప సంపదలు వరుస కట్టి రావా. వివరణ: మనసు అలసటకు కారణం ప్రపంచం మీద ఉన్న వ్యామోహం. ఆ మనసును దైవం వైపు తిప్పితే అది ఆనందాన్ని, సంపదను పొందుతుందని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సాధనా మార్గం మరియు శక్తి వినియోగం గురించి చెబుతుంది. అజ్ఞానమే అడ్డంకి, భగవంతుడు ఇస్తాడనే నమ్మకం లేకపోవడమే జీవుడి దరిద్రానికి కారణం. లౌకిక యాచన వర్సెస్ దైవ ప్రార్థన: మనుషులను అడిగితే వచ్చేది అల్పం, అశాశ్వతం. దేవుడిని అడిగితే వచ్చేది అనంతం, శాశ్వతం. ఇంద్రియ నిగ్రహం, నోరు, చేయి, మనసు ఈ మూడింటిని ఆధ్యాత్మికంగా మలిస్తేనే సంపూర్ణ వైభవం లభిస్తుంది. జనులు నమరులను జేలిడగా ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన తిరుమల ఆలయ వాతావరణాన్ని, స్వామివారి అనుగ్రహ విశేషాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. భక్తుల కోర్కెలు తీర్చడానికి స్వామి ఏ అడ్డంకులు లేకుండా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని అన్నమయ్య ఇక్కడ చెప్పారు. గరుడ స్తంభం, గోపురం వంటి క్షేత్ర విశేషాలను ప్రస్తావిస్తూ స్వామిని వరముల రాయుడు, వరాలిచ్చే రాజు అని కీర్తించారు. తెలుగు సారాంశం:
మనుషులు దేవతలు జేజేధ్వానాలు చేస్తుండగా ఆ గొప్పవాడైన స్వామి గరుడ స్తంభం దగ్గర ఊగుతున్నాడు. తనను కోరిన భక్తులకు అడిగిన వెంటనే వరాలను ఇస్తూ నిద్రపోని ఒక గొప్ప నిధిలా ఆయన అక్కడే స్థిరంగా ఉన్నాడు. గోపురం చెంత నిలబడి దయను కురిపిస్తున్నాడు. సంతానాన్ని, ఆయురారోగ్యాలను ఇస్తూ భక్తుల చింతలను, విచారాలను పోగొట్టే ఆ వెంకటపతికి ఇదిగో వందనం. English summary. In this hymn, Annamaya captures the vibrant divine atmosphere of Tirumal. As humans and celestial beings chant Jaya Jaya, the Supreme Lord stands near the Garuda pillar. He is described as an unsleeping, eternal treasure who grants boons instantly to his devotees. Standing near the temple tower, Gopuram, he bestows health, progeny, and prosperity. The poet praises Lord Venkateshwar as the king of boons, Varamul Rayudu, who tirelessly dispels the worries of those who surrender to him. Vivaranatmaka Visleshana, Pallavi, Janulu Namarlunu Jelidaga, Ghanudade Uyala Gambhamu Kada, Bhavamu, Samanya Janulu, Amarlu, Devatalu, Andaru Chuttucheri JJ Dhvanalu Chestundaga, Goppavadaina ఆ స్వామి అదిగో అక్కడ గరుడ స్తంభం ఉయ్యాల గంభము వద్ద కనిపిస్తున్నాడు. వివరణ: తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో లేదా నిత్యం భక్తుల కోలాహలం మధ్య స్వామివారి దర్శనం ఎలా ఉంటుందో అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 1. వదలకవలసిన వారికి వరములు ఎదురెదురై తానిచ్చిచును, నిదురలేక పెనునిధి నిధానమై కదలడదే గరుడ గంభము కాడ. భావము: తనను ఆశ్రయించిన వారికి కావలసిన వరాలను ఎక్కడికో వెతకనవసరం లేకుండా స్వయంగా తానే ఎదురు వచ్చి ఇస్తున్నాడు. నిద్రపోకుండా భక్తులను కాపాడే ఒక గొప్ప నిధిలా ఆయన ఆ గరుడ స్తంభం వద్ద కదలకుండా కొలువై ఉన్నాడు. వివరణ: భగవంతుడు తన భక్తుల కోసం ఎప్పుడూ మేల్కొనే ఉంటాడని, నిద్రలేక ఆయన ఒక అక్షయపాత్ర వంటి నిధి అని ఇక్కడ భావం. చరణం 2. కోరిన వారికి కోరిన వరములు ఓరంతప్రోద్దు నొసగుచును, చేరువయై కృపసీసి నిదివో, కూరిముల పడిమి గోపురమాడ. భావము: భక్తులు కోరుకున్న వరాలను సమయం సందర్భం అని చూడకుండా ఎల్లప్పుడూ ఓరంతప్రోద్దు ప్రసాదిస్తున్నాడు. భక్తులకు అత్యంత దగ్గరై, చేరువయై తన కృపను కురిపిస్తూ ఆ రాజగోపురం వద్ద నిలబడి ప్రేమతో అందరినీ పలకరిస్తున్నాడు. వివరణ: స్వామివారి దయ కేవలం గర్భగుడికే పరిమితం కాదు, ఆలయ గోపురం వద్ద కూడా ఆయన ఉనికిని, కరుణను భక్తులు అనుభూతి చెందుతారని అన్నమయ్య చెప్పారు. చరణం 3. వడి వెంకటపతి వరముల రాయుడు. నుడుగ గాళ్ళు గన్నులు సుతుల, బడిబడి నొసగుచు బ్రాణచారులకు, కడిమి నీడ దిరుగని చింతాడ. భావము: వరాలివ్వడంలో రాజు వంటివాడైన ఈ వెంకటపతి తనను నమ్ముకున్న ప్రాణికోటికి నడవడానికి కాళ్ళు, చూడటానికి కళ్ళు, వంశాన్ని నిలబెట్టే సంతానాన్ని వరుసగా బడిబడి ప్రసాదిస్తున్నాడు. తన పాదాల నీడన చేరిన వారి చింతలను, బాధలను శాశ్వతంగా తుడిచివేసే స్థిరమైన దైవం ఆయన. వివరణ: భౌతికమైన అవసరాల నుండి ఆధ్యాత్మికమైన ముక్తి వరకు అన్నీ ఇచ్చేవాడు వెంకటేశ్వరుడే అని ముగించారు. చింతాడా అంటే విచారాలను పోగొట్టేవాడు అని అర్థం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సాక్షాత్కార వైభవం గురించి ప్రబోధిస్తుంది. సౌలభ్యం: దేవుడు ఎక్కడో లేడు, భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలోనే సిద్ధంగా ఉన్నాడనే భరోసాను ఇస్తుంది. నిత్య జాగరూకత: నిద్రలేక అనడం ద్వారా స్వామి ఎల్లప్పుడూ లోకాన్ని రక్షిస్తూనే ఉంటాడని అర్థం. వరప్రదాత: మనిషికి కావలసిన ప్రాథమిక అవసరాలు, కళ్ళు, కాళ్ళు, సుతులు కూడా భగవత్ ప్రసాదాలే అని గుర్తించమని అన్నమయ్య సూచించారు.